మామిడి రైతుల పట్ల ప్రభుత్వ బాధ్యతల గురించి చర్చించడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే, నువ్వు సిద్ధమా అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సవాల్ విసిరారు. నా ప్రతి మాట జనం కోసం, ప్రతి మాట ప్రజల గురించి చెప్పుడు అంటూ ఆయన పేర్కొన్నారు. తన గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సునీల్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దళితుడివైన నీవు దళితుల కష్టాల గురించి ఎప్పుడైనా మాట్లాడావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తరువాత ఒక చిలక బంగారుపాలెంలో ఎవరింట్లోనూ కూర్చొని ఏదేదో పలికింది. ఆ చిలకను మేపే వ్యక్తి, చిలక ఇక్కడ రా, ఇతనికి ఏం చెప్తావో చెప్పు అంటే ఆ ముక్కుతో ఎత్తుకొని వచ్చిందని చదివి చెప్పినట్టుగా మురళీమోహన్ గురించి, మురళీమోహన్ వ్యక్తిత్వం గురించి, మురళీమోహన్ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత గురించి మాట్లాడారు. అతని పేరు డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే. నేనంట ఒకసారి ఎమ్మెల్యేనంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడదంట. మరి మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా? గురువులది గింజ కింద ఇంత పెట్టుకొని పైన ఎరుపు చూడన్నట్టుగా మాట్లాడు. ఐఎమ్ వెల్కమింగ్ యూ, డిస్కస్, ఆర్గ్యూ ఫర్ ది పబ్లిక్. నేను మాట్లాడిన మాటలో ప్రతి మాట అక్షర సత్యం, ప్రతి మాట యథార్థం, ప్రతి మాట జనం ఘోష, ప్రతి మాట ప్రజల గుండె చప్పుడు. నీలాగా చిలకలాగా బోన్లోంచి తీస్తే వచ్చి పలికే రకం కాదు. స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తిని. ఆయన ఎవరికో గాయపడితే దానికి మీ నాయకుడు బాధపడితే నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. మరి మీ నాయకుడు కారు కింద ఒక దళితుడు పడి చనిపోయాడే, నువ్వు మాట్లాడకూడదా? మీరు కూడా దళితులే కదా, మీరు మాట్లాడారా? చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల్లో మామిడికాయల సమస్యలు ఉంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనూ వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉన్న హవాని బద్దలు కొట్టాడని నా మీద అక్కసు కక్కడానికి వచ్చాడే, మరి నువ్వు మాట్లాడకూడదా? అన్నిటికన్నా మించి ఏదో ఒకసారి గెలిచిపోయాడు అంటున్నావు. మీరు గెలిచింది కూడా ఒకసారి. ఇంకొకసారి గేటు బయట ఎన్ని గంటలు కూర్చున్నావో నువ్వే లెక్క చెప్పు. కోసుకొని ఏం చెప్పావో నువ్వే చెప్పు. ఆత్మహత్యాయత్నం చేసి ఎలా బ్లాక్మెయిల్ చేశావో నువ్వే చెప్పు. నా గురించి, నా అంకిత భావం గురించి, నా జవాబుదారీతనం గురించి మాట్లాడడానికి 5 నయా పైసల అర్హత కూడా మీకు లేదు. మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, గౌరవం ఉంది. అందులో నేను పుట్టిన కులంలోనే పుట్టావు, ఇంకా ఎక్కువ గౌరవం ఉంది. ఈ కులం నుంచి ఒక డాక్టర్ అయినావు. కానీ 24 గంటలుగా ఆలోచించా. ప్రతిస్పందించకపోతే మీ పైశాచికం, మీ పైత్యం జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు కాబట్టి మాట్లాడుతున్నా. జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర కమిషన్లు తీసుకున్నానని మాట్లాడు. నేను మా అమ్మా నాన్నకు ఒరిజినల్గా పుట్టా. ఎవడైనా ఒరిజినల్గా పుట్టినవాడు నిరూపిస్తే ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా. సంస్కారహీనంగా, నిజానికి దూరంగా ఒక వ్యక్తి యొక్క
ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటే అంతకన్నా నీచం ఇంకొకటి ఉంది. సవాల్ దమ్ముంటే ఎక్కడైనా నిరూపించుకో. నేను మీలాగా దిగజారి మాట్లాడను. నేను ప్రజల గురించే మాట్లాడతా, నేను ప్రజల కష్టాల గురించి మాట్లాడతా, ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా పనిచేస్తుందని మాట్లాడతా. నీకు దమ్ము ఉంటే వాటి గురించి మాట్లాడే అర్హత ఉంటారా? నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తా, మీ ఊరికి రమ్మన్నా వస్తా, నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తా. ఈ ప్రభుత్వం మామిడి రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తోందా, లేదంటే మీరు చెప్పినటువంటి ప్రభుత్వం బాధ్యత వహించిందా? ఏ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు వస్తావా? చిలక పలుకులు బోన్లోంచి బయట వచ్చినాక మాట్లాడేసి మళ్ళీ నేరుగా పోయి పెట్టి లోపలికి వెళ్ళిపోతే ఆ పెట్టెత్తుకొని పోతావు. నువ్వు పెట్టెలో ఉన్న చిలకవి, పంజరంలో చిలకవి. నేను స్వేచ్ఛగా సమాజంలో విహరిస్తూ ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకొని మాట్లాడుతున్నటువంటి మనిషిని. కాబట్టి ఇంతకన్నా మీ గురించి మాట్లాడినా, ఇంతకన్నా మీ పట్ల స్పందించినా అది నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను. ఎవరి కోసం పలికిన చిలక మీద నేనెందుకు ప్రతాపం చూపించాలనే ఇంతటితో వదిలిపెడుతున్నాను. జాగ్రత్త. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. మన పెదవి దాటేంత వరకు ఆ మాటకి మనం యజమాని. పెదవి మాట దాటిన తర్వాత బానిస. నువ్వు నిరూపించగలిగితే నువ్వు ఏ శిక్ష విధించినా నేను రెడీ. సంస్కారహీనంగా మాట్లాడద్దు. నేనంత సంస్కారహీనంగా తిరిగి మాట్లాడను. జాగ్రత్త. నమస్కారం.